నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9 నేను సంధ్య. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. రాజుకుంటున్న లోకల్ పంచాయతీ రేపే కేబినెట్ మీటింగ్. బీసీలంటే అలుసా అంటున్న బీఆర్ఎస్. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక 15 రోజులు మాత్రమే గడువుందన్నారు మంత్రి పొంగులేటి. గ్రామాల్లో లోటుపాట్లుంటే సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలు నేతలకు సూచించారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్పష్టత రానుంది. బీసీలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ నటిస్తోందన్నారు శ్రీనివాస్ గౌడ్. పనికిరాని పదవులను బీసీలకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక బోధన కోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ జాగృతిలో చేరికలు జోరందుకున్నాయి. వివిధ ప్రాంతాల కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. లీడర్ పేరిట నిర్వహించే శిక్షణా తరగతుల పోస్టర్ను రిలీజ్ చేశారు. రేపు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం కానుంది. వ్యవసాయ వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు జయంత్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అంబర్పేట్ బీజేపీ నాయకులు బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్లో హోమం నిర్వహించారు. కిషన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. విశాఖలో యోగా డే ఏర్పాట్లు. రేపు వైజాగ్ కు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పీయూష్ గోయల్ పర్యటన. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ చూద్దాం. రేపు విశాఖలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. ఈ నెల 21న జరిగే యోగా డే ఏర్పాట్లను సమీక్షిస్తారు. ప్రధాని మోదీ పర్యటన, యోగా వేడుకలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చిస్తారు. బీచ్ రోడ్లో ఏర్పాట్లు పరిశీలిస్తారు. విశాఖ యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం విశాఖకు చేరుకుంటారు ప్రధాని మోదీ. ఆ రోజు రాత్రి తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 21న ఆర్కే బీచ్ రోడ్ లో యోగా డే వేడుకల్లో పాల్గొంటారు మోదీ. విజయవాడ ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. పలు అంశాలపై గోయల్ కు వినతి పత్రం అందజేశారు. పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. ఈ నెల 18న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. జగన్ పర్యటన ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. పొదిల్లిలో వైసీపీ దాడుల వీడియోలను విడుదల చేశారు మంత్రి పార్థసారథి. ర్యాలీలో పాల్గొన్న వాళ్లలో కొందరు రాళ్లు విసిరిన విజువల్ సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. రైతుల ముసుగులో రాళ్లు విసిరారని విమర్శించారు పార్థసారథి. రాష్ట్రంలోని పిల్లలకు మంచి భవిష్యత్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తల్లికి వందనం ద్వారా పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. హామీలను నెరవేరుస్తున్నామన్నారు మంత్రి. విశాఖలో వెన్నుపోటు పుస్తకం రిలీజ్ చేశారు వైసీపీ నేతలు. ఏడాది కాలంగా ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మోసం చేయడంలో చంద్రబాబు 1000 పీహెచ్డీలు చేశారని ఆరోపించారు. సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. శ్రీకాకుళం జిల్లా కూర్మగ్ గ్రామంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పర్ణశాల అగ్ని ప్రమాద స్థలాన్ని బీజేపీ, జనసేన నేతలు పరిశీలించారు. ఫైర్ యాక్సిడెంట్ వెనుక కుట్రకోణం ఉందన్నారు. కుమ్రంభీం జిల్లాలో జీవో జగడం. పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి. గలగల జూరాల. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. యాదాద్రి జిల్లా మల్లాపురంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నేత కర్రె వెంకటయ్య దీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులు వెంకటయ్యతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 15,000, అవుట్ఫ్లో 21,631 క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ అవుతోంది. శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. పాతాళ గంగలో స్నానాలు ఆచరించి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. వరుస సెలవులతో భక్తుల సంఖ్య పెరిగింది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు.
నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ ను కిడ్నాప్ చేశారు దుండగులు. తూప్రాన్ దగ్గర హరీష్ తప్పించుకున్నారు. వెంటనే టోల్ గేట్ ను ఢీకొట్టి కారులో పరారయ్యారు కిడ్నాపర్లు. విజయవాడలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఘర్షణ చోటు చేసుకుంది. ప్రయాణికులు ఒకరికొకరు కొట్టుకున్నారు. రైల్వే అధికారులు గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. యూపీ అమేథీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై గూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది అంబులెన్స్. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు. విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు. ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్పోర్టు రన్వేను పరిశీలించింది విచారణ బృందం. గ్రౌండ్ లెవెల్ స్టాప్ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు అధికారులు. దివంగత గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం 11:10 DNA పరీక్షలో విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. విమాన ప్రమాద డెడ్ బాడీలకు DNA ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 40 మందికి పైగా మృతుల DNAలను గుర్తించారు వైద్యులు. ఒక్కో DNA పరీక్ష కోసం 26 నుంచి 48 గంటల సమయం పడుతోంది. హెలికాప్టర్ ప్రమాదాలపై ఉత్తరాఖండ్ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెలికాప్టర్లలో సాంకేతికత, భద్రతపై సమీక్షకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రిటన్ కు చెందిన F-35B రకం యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంధనం తగ్గిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కోల్కతా ఘజియాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా 7 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులకు రీస్కెడ్యూల్ లేదా రీఫండ్ చేస్తామని ప్రకటించింది సంస్థ. విమాన ప్రమాద దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు కేఏ పాల్. గతంలో చిన్న తప్పిదాలకి ఎంతో మంది పెద్దలు రాజీనామా చేశారన్నారు. పాట్నాలో పొలిటికల్ హీట్. పూణేలో ఘోర ప్రమాదం. ముంబైలో వాన బీభత్సం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అంబేద్కర్ ఫోటో లాలు పాదాల దగ్గర ఉంచినట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పంజాబ్లోని కొన్ని శక్తులు గ్రహణంలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. అందువల్లే పంజాబ్ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఇతర రాష్ట్రాలతో సమన్వయం సైతం కరువైందన్నారు. ఉత్తరప్రదేశ్ బరేలీలో ముస్లిం మత పెద్ద తౌకీర్ రజా ఖాన్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మద్దతుదారులు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని సఫ్దర్గంజ్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్ టవర్ నేలకూలింది. ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షానికి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా ముందు కదులుతున్నాయి. ట్రాఫిక్ లో నరకయాత్ర అనుభవిస్తున్నారు వాహనదారులు. శ్రీనగర్ లో సైక్లోథాన్ నిర్వహించారు. పెడల్ ఫర్ పీస్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. దేశంలో శాంతి నెలకొనాలనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఔత్సాహకులు భారీగా పాల్గొన్నారు. అమెరికా సైనిక సత్తా. ఉత్తరప్రదేశ్ లో మెగా రిక్రూట్మెంట్. మహారాష్ట్రలో భారీ ఫైర్ యాక్సిడెంట్. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. యూపీలో ఒకేసారి 60,244 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్నికైన వారిలో చాలా మంది మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ జంగల్ చెట్టి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీగా వరద కిందకు ప్రవహించడంతో జనాలు బెంబేలెత్తారు. అప్రమత్తమైన అధికారులు అక్కడి రోడ్డును మూసేశారు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పింప్రి చించువాడ్ ప్రాంతంలోని స్క్రాప్ షాప్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్ కాలి బూడిదైంది. తీవ్ర నష్టం వాటిల్లింది. అగ్నిమాపక దళం మంటలార్పింది. మధ్యప్రదేశ్లోని శివపురిలో విషాదం చోటు చేసుకుంది. మురుగు కాలువలో పడి బాలిక చనిపోయింది. న్యాయం చేయాలంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. వెస్ట్ బెంగాల్లో భారీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. ఒక ముఠా నుంచి 3,811 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా, జార్ఖండ్ బోర్డర్ ఏరియాలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటక ప్రదేశాలను తిరిగి ప్రారంభించారు అధికారులు. పర్యాటకుల రాకతో ఈ ప్రాంతాలన్నీ మళ్లీ కళకళ్లాడుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం. దాడులు ఆపేందుకు సిద్ధమన్న ఇరాన్. తమ జోలికొస్తే అంతు చూస్తామన్న అమెరికా. ఇలాంటి టాప్ 9 ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం.
ఏపీలో కూడా అవార్డుల వేడుక ఉంటుందన్నారు దిల్ రాజు. అవార్డు వచ్చిన వాళ్లు స్వయంగా స్వీకరించాలన్నారు. షూటింగ్స్ లో బిజీగా ఉన్నా సరే అంతా రావాలని, ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గద్దర్ అవార్డు విజేతలకు హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగడం సంతోషకరమన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ బాబు, రజనీకాంత్ కీలక పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పెదరాయుడు. ఈ సినిమా విడుదలై నేటితో 30 ఏళ్లవుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరో ఇంట్రెస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫోక్ సింగర్, డాన్సర్ విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం భారీ సెట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఖైదీ 2లో అనుష్క శెట్టి నటిస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని, కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది.